హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. అందరూ బాగున్నారా అండి? నేనైతే బాగున్నాను. ఈ బస్సు ఏంటని చూస్తున్నారు కదా, అంటే మా చిన్నమ్మాయి వాళ్ళు స్కూల్ వాళ్ళు ట్రిప్ వెళ్ళారండి. చెన్నపట్న, బెంగళూరు, కర్ణాటక స్టేటు చెన్నపట్న అని. అక్కడ చాలా బాగుంటాయంట వుడ్ ఐటమ్స్ అంతా. ఇది వచ్చి టూర్ బస్ అండి, పిల్లలంతా వెళ్ళే బస్సు. ఇంకా టీచర్స్ పిల్లలు అంతా రెడీ అయి ఉన్నారు చూడండి. ఇంకా పూజ అయితే చేశారు. ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర పూజ చేసి బస్కి అంతా పూజ ఇచ్చారండి. హనుమాన్ టెంపుల్ చిల్డ్రన్స్ డే రోజున వెళ్ళారండి, ఎందుకంటే చిన్నపిల్లలు కదా, చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకా పూజ అయితే బస్కి కంప్లీట్ చేశారు. పైన హనుమాన్ చూడండి, చాలా బాగున్నారు కదా. ఇంకా పిల్లలైతే చాలా చాలా అయితే హ్యాపీగా ఉన్నారు. టీచర్స్ అంతా చాలా హ్యాపీగా ఉన్నారు. చిన్నపిల్లలు కదా, వాళ్ళు ట్రిప్ వెళ్తున్నారంటే పేరెంట్స్కి అయితే ఇంకా హ్యాపీగా ఉంది. ఇది బస్సు అండి, ట్రిప్ వెళ్ళే బస్సు ఇది. ఇంకా బ్యానర్ అంతా కట్టారు. ఇంకా మొత్తం అయితే బస్సు అంతా రెడీ చేశారు. పిల్లలైతే రెడీగా ఉన్నారు బస్సు ఎక్కడానికి. పేరెంట్స్ అయితే ఒకరి ఫేస్ ఒకరు చూసుకుంటున్నారు, పిల్లల్ని పేరెంట్స్కి చూసుకుంటూ ఉన్నారు. ఇంకా అయితే ఫస్ట్ వెళ్ళగా ముందు ప్రేయర్ చేశారండి. బస్ ఎక్కక ముందు ప్రేయర్ అంతా చేశారు. పిల్లలు టీచర్స్ అందరూ కలిసి ప్రేయర్ చేశారు. ప్రేయర్ అయ్యాక ఇంకా మా పిల్లలైతే చాలా హ్యాపీగా ఉంది. చిన్న అమ్మాయి చూడండి ఎంత బాగా, అసలు ట్రిప్ అంటేనే చాలా హ్యాపీగా వెళ్ళింది. ఇంకా ప్రేయర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా బస్సు వెళ్ళడానికి, బస్సు ఎక్కడానికి పిల్లలు అయితే రెడీగా వెళ్తున్నారు చూడండి, ఒకరి తర్వాత ఒకరు. పేరెంట్స్ అయితే చాలా హ్యాపీగా చెప్తున్నారు వాళ్ళకి. పిల్లలు చాలా టేక్ కేర్గా. మా పాప అండి బాయ్ చెప్తుంది, చిన్న పాప, తను చాలా హ్యాపీగా వెళ్తుంది చూడండి, నా వైపు చూస్తూనే ఉంది వెళ్తూ. ఇంకా పేరెంట్స్కి కూడా చాలా హ్యాపీగా ఉంది అండి. ఇంకా కొంతమంది పిల్లలు అయితే పేరెంట్స్ వదిలి వెళ్ళలేరు కదా, సో అందుకు ఏడుస్తున్నారు కొంతమంది. వీళ్ళంతా టీచర్స్, ప్రిన్సిపల్ మమ్ము వైట్ శారీ. పిల్లలైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నారు చూడండి, ఒకరి ఫేస్ ఒకరు. కొంతమంది ఫేస్లో అయితే పేరెంట్స్ వదిలి వెళ్తున్నారని వాళ్ళు కొంచెం గిల్టీ ఫీలింగ్గా ఉంది. పేరెంట్స్ వదిలి వెళ్ళడం చాలామంది పిల్లలకి నచ్చదు. మా పాప చూడండి ఎంత హ్యాపీగా బాయ్ చెప్తూ వెళ్తూ ఉందో. తనకైతే ఎక్కడైనా వెళ్ళాలంటే ట్రిప్స్ అంటేనే చాలా చాలా ఇష్టం అండి. ఇంకా పిల్లల్ని అయితే బస్ ఎక్కిస్తున్నారు ఒకరి తర్వాత ఒకరు. చాలా హ్యాపీగా వెళ్తున్నారండి పిల్లలైతే. మార్నింగే కదా, క్లౌడ్ అయితే చాలా చల్లగా ఉంది. అది కాక వింటర్ సీజన్ కదా, సో చాలా చల్లగా ఉంది అండి క్లైమేట్ మాత్రము. ఇంకా పేరెంట్స్కి ఒకరికొకరు పిల్లలు అయితే మాట్లాడుకుంటూ ఒకరు ఎంత హ్యాపీగా. కొంతమంది ఏడ్చే పిల్లలు అయితే ఇద్దరు ముగ్గురు ఏడ్చారండి. ఇంకో కొంతమంది పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఉన్నారు, చాలా సంతోషంగా వెళ్తున్నారు. ఇంకా బస్ అయితే పిల్లలంతా ఎక్కిచ్చేసారు, మేడం వాళ్ళంతా ఇంకా ఎక్కిచ్చేసారు బస్ అయితే. ఒకరి తర్వాత ఒకరు బస్ అయితే ఎక్కారండి. టీచర్స్ అంతా మొత్తం అంతా బస్ ఎక్కారు. ఇంకా చూడండి ఇక్కడ గ్లాసెస్లో బాయ్ చెప్తున్నారు పిల్లలంతా. మా పిల్ల చూడండి ఎంత బాగా చూస్తుంది, ఎక్కడే ఉన్నారని వెతుకుతున్నారు. నేనైతే సెర్చ్ చేశాను, మళ్ళీ ఆటోమేటిక్గా అది గ్లాస్ ఓపెన్ అవ్వడం తెలియదు కదా వాళ్ళకి, సో నేనైతే సెర్చ్ చేస్తున్నాను. చూశాను ఆల్రెడీ, ఇంకా చూసేసాను. చూడండి పిల్లలు ఎంత ఉన్నారు కదా. మా పిల్ల అయితే వెతుకుతూ ఉంది. చిన్న పాప అయితే చాలా హ్యాపీగా వెళ్తున్నాను. ఇంకా పెద్ద అమ్మాయి పోలేదని చెప్పి అక్క అక్క అని పిలుస్తూ ఉంది మా పాపనైతే. బస్ అయితే ఇంకా స్టార్ట్ అవుతుందని చెప్పేసి పిల్లలైతే చాలా హ్యాపీగా వెళ్తున్నారు చూడండి. మా చిన్న పాప అయితే ఎంత హ్యాపీగా ఉందో, బాయ్ చెప్తూనే ఉంది. పిల్లలంతా చాలా హ్యాపీగా ఉన్నారు, బాయ్ చెప్పారు. బస్ అయితే మూవ్ అయింది. ఇంకా పిల్లలైతే చాలా హ్యాపీగా ఉన్నారు. పేరెంట్స్ అంతా పిల్లలకి చెప్తున్నారు, టేక్ కేర్, చాలా జాగ్రత్తగా ఉండండి నాన్న అని అయితే ఇన్ఫామ్ చేశారు. ఇంకా అలానే ఇంకా పిల్లలైతే హ్యాపీగా వెళ్ళారు. బస్ అయితే మూవ్ అయింది, హ్యాపీగా వెళ్ళారండి. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే జ్యూసు
ఇలా ఇచ్చారు. ఇంకా అక్కడ ట్రిప్లో చెన్నపట్నం అండి, ఇది కర్ణాటక. అక్కడ షీప్ చూడండి ఎంత వెరైటీగా ఉన్నాయి కదా, చూడటానికి చాలా హ్యాపీగా ఉన్నాయి. వాటికైతే ఇవి మొక్కజొన్నవి ఉంటాయి కదా, ఆకులైతే పిల్లలు తినిపిస్తున్నారు. మళ్ళీ ఇంకా ఒకసారి జ్యూస్ తాగారండి పిల్లలైతే. ఇంకా కొద్దిసేపు అయినాక కవ్వు దగ్గరికి వెళ్ళారు. చిన్న చిన్న దూడలు ఉన్నాయి, వాటికంతా ఇవి తినిపిస్తున్నారు మొక్కజొన్న కంకులవి. అవి ఆకులంతా తీసేసి వాడికి చిన్నపిల్లలు కదా, వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది, కవ్వుకంతా తినిపిస్తున్నారు. ఇంకా అలానే వుడ్ అంతా రెడీ చేస్తారండి. అక్కడ చూడండి వుడ్ ఐటమ్స్ ఎంత బాగా రెడీ చేస్తారు, కృష్ణ టైపు ఇట్లా అంతా. ఇవంతా వుడ్ ఐటమ్స్. చెన్నపట్నం చాలా ఫేమస్ అండి కర్ణాటకలో. ఇంత బాగా రెడీ చేస్తారంటే చాలా బాగుంటాయి అక్కడ చూడటానికి. అంత పల్లెలాగా ఉంటుందండి, ప్రశాంతంగా వాతావరణం చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగున్నాయి కదా చూడడానికి. బొమ్మలు చూడండి వుడ్, అన్నీ వుడ్వే ఇవి. మా చిన్న పాప అండి తను చూడండి ఎంత బాగున్నాయి కదా. పిల్లలైతే ఆలోచిస్తున్నారు ఇవి ఏమి అబ్బా అని థింక్ చేస్తున్నారు. ఇంకా లంచ్ టైం అయితే అయింది, పిల్లలంతా ఇంకా లంచ్ అయితే చేస్తున్నారండి. లంచ్ ఐటెం అండి ఇదంతా. లంచ్ వెరైటీగా ఉంది కదా, ప్యూర్ వెజ్ అండి. పిల్లలైతే చాలా హ్యాపీగా లంచ్ అయితే చేశారు. ఇది పూజ కంప్లీట్ అయిన అప్పుడు బస్సు ఫోటో అండి ఇది. పిల్లలు ఎలా ఎలా ఫేస్లు ఉన్నాయో ఒకసారి చూడండి, అందరినీ అబ్జర్వ్ చేయండి. ఆంజనేయ స్వామి అండి ఇక్కడ టెంపుల్ వచ్చేసి. ఆంజనేయ స్వామి టెంపుల్. మార్నింగే పూజ చేసి బస్సుకి ఇంకా అక్కడ హారతి ఇచ్చి ఆంజనేయ స్వామి వారికి బస్కి అయితే ఇంకా మొత్తం పూజ అయింది. ఇంకా హ్యాపీగా బస్సులో అయితే పిల్లలైతే వెళ్ళారు. ఇదంతా వెళ్ళిన వీడియో. తర్వాత వచ్చేసి ఇంకా స్కూల్ అంటేనే పిక్నిక్, అంటే వాళ్ళు చిల్డ్రన్స్ రోజు తీసుకెళ్లారు టీచర్స్ మేడం వాళ్ళంతా. చూడండి టీచర్స్, ప్రిన్సిపల్ మ్యామ్ అక్కడ వచ్చేసి, ఇక్కడ వచ్చేసి మేడం వాళ్ళంతా అందరూ. పిల్లలైతే ఎంత హ్యాపీగా ఉన్నారు చూడండి, చాలా హ్యాపీగా ఉన్నారు కదా. ఇంకా మా పిల్ల అయితే కన్నా చాలా ఎగురుతూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంది. చూడండి ఎంత పిల్లలైతే ఎగ్జాక్ట్గా చూడండి వాళ్ళు అసలు ఎంత రియాక్ట్ అవుతున్నారు, ట్రిప్కి వెళ్తున్నారని ఎంత హ్యాపీగా ఉన్నారో చూడండి అసలు. ఇంకా మా చిన్నమ్మాయి చూడండి జంపింగ్ చేస్తూ ఉంది అసలు సీట్ పైన. చూడండి ఎంత హ్యాపీగా ఉన్నారు అస్సలు. వాళ్ళ ఫేసులు చూడండి ఎట్లా రియాక్ట్ అవుతున్నారు. ఇప్పుడు ఇంత రియాక్ట్గా వెళ్తున్నారు కదా, సో మళ్ళీ వీళ్ళు రిటర్న్ వచ్చేటప్పటికి ఎంత టైర్డ్గా ఉంటారు. వాళ్ళ ఫేసులు ఎంత టైర్డ్గా ఉంటాయంటే అంత టైర్డ్గా, అస్సలు టైర్డ్నెస్ అనేది చాలా ఉంటుందండి వాళ్ళ ఫేస్లో. అలసిపోయి ఉంటారు చాలా. మేడం వాళ్ళైతే చూడండి ఎంత హ్యాపీగా వెళ్తున్నారు కదా. ఇంకా చెన్నపట్నం అక్కడ చెప్పాను కదా పల్లెలాగా ఎంత ప్రశాంతంగా ఉంది చూడండి. ఆవులు, ఇది మన పూర్వకాలంలో ఎద్దుల బండి అంటాం కదా. చూడండి ఎంత బాగా పిల్లలైతే ఎగ్జాక్ట్గా ఉన్నారు చూడండి. వాళ్ళకి ఎంత హ్యాపీగా ఉందో వాళ్ళకైతే. వాళ్ళు ఏవో వెహికల్లో వెళ్తున్నట్టుగా ఫీలింగ్ ఉంది వాళ్ళకి చాలా. కానీ మనకి కూడా బాగుంటుంది కదా అట్లా పల్లె, ప్రశాంతమైన వాతావరణము. చూడండి అక్కడంతా రెడీ చేసేటువంటి వుడ్ ఐటమ్స్ అంతా, ప్రతి ఒక్కటి కూడా వుడ్ ఐటమ్స్ రెడీ చేసేదంటే ఫేమస్ అనేది కర్ణాటకలో చెన్నపట్నం అండి. పిల్లలైతే ఇంకా అన్నీ చూడడానికి వెళ్తున్నారు. చూడండి ఎలా ఎలా రెడీ చేస్తున్నారు వుడ్ ఐటమ్స్, చాలా బాగున్నాయి కదా. అంతా టచ్ చేస్తున్నారు పిల్లలు, ఎలా ఎలా ఉంటాయి వాటికి అని చూస్తూ ఉన్నారు. పిల్లలైతే ఆలోచిస్తున్నారు ఇవేంటివి ఇలా అని చెప్పి. ఎలా ఎలా చూస్తున్నారు ఒకసారి చూడండి. ఇంకా నైట్ అయితే అయిపోయిందండి అంతా. మొత్తం చిన్నప్పటి ట్రిప్ అయితే అయిపోయింది. ఇంకా బెంగళూరుకి అయితే వచ్చేస్తారు రిటర్ను. ఇప్పుడు చూడండి టీచర్స్, పిల్లలు వాళ్ళ ఫేస్లు అయితే ఒకసారి చూడండి ఎంత టైర్డ్ అయిపోయారంటే చాలా అలసిపోయారు. మా పిల్ల అండి చిన్న పాప చాలా టైర్డ్గా అయిపోయింది కదా. మార్నింగ్ అయితే చాలా జంప్ చేస్తూ వెళ్ళింది ట్రిప్కి. పెద్ద అమ్మాయి చిన్న అమ్మాయి అండి ఇద్దరు. నేనైతే వీళ్ళని పికప్ చేసుకున్నాను. ఇంకైతే స్నాక్ ఐటమ్స్ అయితే ఇచ్చారు. తర్వాత అయితే పిల్లలైతే హ్యాపీగా తింటూ జర్నీ చేసుకుంటూ వచ్చారండి. ఇంకా పిల్లలైతే ఎంత బాగా తింటున్నారో. స్నాక్స్ అంటేనే పిల్లలకంటే చాలా ఇష్టం కదా. మళ్ళీ ఫుడ్ మాత్రం ఎక్కువ తినరు పిల్లలందరూ, అంతే కదా. ఇప్పుడున్న జనరేషన్లో స్నాక్స్ ఉంటే చాలా అండి, హ్యాపీగా తిని ఉండిపోతారు. ఇంకా పిల్లలైతే స్లీపింగ్ అండి, ఫుల్ స్లీపింగ్ అయితే నిద్రపోయారు చూడండి.
స్నాక్స్ అంతా తినేశారు. కొంతమంది పిల్లలు తిన్నారు, కొంతమంది నిద్రపోతున్నారు, కొంతమంది తింటూ టైం పాస్ చేస్తున్నారు. ఇంకా చిన్నపట్నాన్ని చెప్పాను కదా, అక్కడ వచ్చి కుండలు తయారీ చేయడం అండి. చూడండి, చిన్న చిన్న పిల్లల దగ్గర ప్రిన్సిపల్ మ్యామ్ వచ్చేసి తయారు చేపిస్తూ ఉంది. ఎంత బాగా తయారు చేపిస్తుంది చూడండి. పిల్లల్ని ఒకరిని పట్టుకుంటూ వాళ్ళని ఒక్కొక్కరిని తీసుకొచ్చి వాళ్ళ దగ్గర చేపిస్తూ ఉంది చూడండి. కొంతమంది పిల్లలు అయితే భయపడుతున్నారు. మా పాప అండి, తను భయపడలేదు చూడండి, బాగా పట్టుకునింది. ఒక్కొక్క పిల్లలు చూడండి ఎంత బాగా చేస్తున్నారు. మేడం అయితే హెల్ప్ చేస్తూ ఉంది చూడండి. ఇంత బాగా వాళ్ళకి ఎగ్జాక్ట్లీగా అస్సలు ఎంత హ్యాపీగా ఉందంటే అంత హ్యాపీగా ఉంది. పిల్లలంతా ఇంకా అయితే ఇలా అంతా చేయించారు. చిన్నపట్న ట్రిప్ అయితే బాగా ఎంజాయ్ చేశారండి. పిల్లలైతే చాలా హ్యాపీగా ఉన్నారు. కానీ ఈవినింగ్ రిటర్న్ వచ్చేసరికి బెంగళూరుకి చాలా అలసిపోయారండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, ఫాలో చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మరొకసారి చెప్తున్నాను. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.